హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు గోధుమ పిండితో చపాతీలు కాకుండా ఇలా జొన్నలతో రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చపాతీ లేదా ఇట్లా రోటీస్ చేసుకుంటే కర్రీస్లో బోర్ కొట్టకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ సైడ్ అయితే జొన్నలతో కానీ సద్దలతో కానీ రోటీస్ చేసుకుంటామండి కర్రీస్లోకి. కానీ రోటీస్ చేయడం అయితే చాలా కష్టమే అండి. సో అదొక స్కిల్ అనే చెప్పొచ్చు. నిజంగా నేనైతే ట్రై చేశాను, కానీ చిన్న చిన్నవి తీయడానికి వెళ్తూ ఉంటే అయిపోయామన్నమాట. అయితే చిన్న చిన్నవి ట్రై చేయగలను. సో మా మమ్మీ చాలాసార్లు అయితే తిట్టేది, నీకు ఎన్నిసార్లు చేసినా రాదు అని. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుందండి, నాకైతే అలా అయితే రాదు. అత్తగారి ఇల్లు అయితే అనంతపూర్ డిస్టిక్ అండి. నేనైతే చేయాలి అని అనుకున్నాను, కానీ చిన్న చిన్నవి అయితే వస్తాయి. అక్కడ సైడ్ అయితే రాగి ముద్ద ఎక్కువగా చేసుకుంటారు. మా సైడ్ అయితే మేము కర్నూలు డిస్టిక్ అండి. ఇక్కడైతే రోటీస్ అయితే ఎక్కువగా చేసుకుంటాము. పిండితో కానీ సద్దపిండితో కానీ చేసుకుంటాము. నాకైతే అక్కడ చపాతీ తిని ప్రతి నైట్ తిని చాలా అయితే బోర్ అయితే వచ్చింది. కానీ ఒకసారి అయితే నేను ట్రై చేశాను. సో పర్లేదు, బాగానే వచ్చాయండి. సో ఇక్కడ ఎలా చేయాలో రోటీస్ అని మా మమ్మీ అయితే చూపిస్తున్నారు, కూడా చూసేయండి. అది వేసిన తర్వాత నీళ్ళు వేయాలి. వాటర్ వేయాలి. ఇలా ఒకటి చేస్తున్నప్పుడు వెంటనే ఇంకొకటి చేసుకుంటాం. Saya lihat kan ఇదేమో క్రిస్పీగా ఇలా పెన్నం మీద వదిలేస్తే క్రిస్పీగా ఉంటుంది.